ఒక అద్భుతమైన సాక్ష్యం. మిలిటరీ అతను కూర్చి విన్నాను. ఆ మిలిటరీలో నమ్మకమైన ఉద్యోగస్తుడిగా పనిచేస్తాడట. ఆ పై అధికారి ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా ఆ మాటను అమలు చేస్తూ ఉంటాడట. విచిత్రం చూడండి, నేను ముగింపులోకి వచ్చాను. తూచా తప్పకుండా ఆ మాటను అనుసరిస్తూ ఉంటాడట. యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఈ డాక్టర్ గారు ఈ సైనికుడిని పిలిచి, అయ్యా, మన సైనికులు కొంతమంది గాయపడ్డారు, త్వరగా నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి సైనికులను భుజాల మీద వేసుకొని ఇదిగో గుడారానికి తీసుకురా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని 12:45 12:50 నిమిషాలకి చెప్తే ఆయన అన్నాడట, సార్ ఒక్క 10 నిమిషాలు సార్, ఒక్క 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత వాళ్ళు గాయపడుతున్నారయ్యా, గాయాల మధ్యలో ఉన్నారయ్యా, నువ్వు త్వరగా వెళ్ళిపో. నేను ఎప్పుడు ఏ పని చెప్పినా వెంటనే చేసేవాడివి, ఇప్పుడేంటి 10 నిమిషాలు? సార్ ఒక్క 5 నిమిషాలు అయిపోవచ్చింది సార్, ఇంకొక 2 నిమిషాలు. సరిగ్గా 1 గంట అవటంతో పరుగు పరుగున యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. గాయపడిన ప్రతి సైనికుడిని భుజాల మీద వేసుకున్నాడు, గుడారంలోకి తీసుకొస్తున్నాడు. అలా 10ల సంఖ్యలో గాయపడిన సైనికులందరినీ గుడారంలోకి తీసుకొచ్చి వేసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో ఆ పెద్ద డాక్టర్ గారు పిలిచి, బాబు 1 గంట తర్వాత బయలుదేరి వెళ్ళేవేంటి, 10 నిమిషాలు ఎందుకు ఆగావు? ఇంత నమ్మకంగా నువ్వు పనిచేసేవాడివి కదా, యుద్ధం అంత భీకరంగా జరుగుతూ ఉంటే ఎందుకు 1 గంట తర్వాత నువ్వు వెళ్ళావు అంటే, ఆ సైనికుడు చేతులు కట్టుకుని అన్నాడట, సార్ నన్ను కన్న నా తల్లి ఒక గొప్ప ప్రార్థనా పరురాలు సార్. నా తల్లి ప్రతిరోజు 1 గంట నుండి 2 గంటల వరకు రోజు గంట సేపు ఇంట్లో నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది సార్. యుద్ధం ఇంత భీకరంగా జరుగుతుంది కదా, నా తల్లి ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన నా చుట్టూత కంచెగా మారిపోతుంది సార్. నా తల్లి ప్రార్థన నా చుట్టూత కంచెగా మారిపోదు సార్. ఆ తల్లి ప్రార్థన చేసే సమయంలో నేను యుద్ధ భూమిలోకి వెళ్తే శత్రువు ఎన్ని బుల్లెట్లు వదిలినా నా తల్లి ప్రార్థన నా చుట్టూత కంచెగా మారిపోతుందన్న విశ్వాసంతో ఇప్పుడు నేను వెళ్ళాను సార్. చూడండి, ఒక్క బుల్లెట్ దెబ్బ కూడా నా తగల. ఆ పెద్ద అధికారి అన్నాడట, నిజమేనయ్యా, క్రైస్తవులు చేసే ప్రార్థన వాళ్ళ చుట్టూత దేవుడు కంచెగా మారుస్తాడు.